హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ కళాయి బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకుందాం. ఐదారు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెయ్యి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యి వేసుకోవడం ద్వారా ఈ వెజిటేబుల్ రైస్కి మరింత రుచిని తెప్పిస్తుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకుంటే వీలైనంత తొందరగా మగ్గిపోతాయి. మొత్తం ఒకసారి ఆనియన్స్ అన్నీ కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత వేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బట్టి నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. క్యారెట్ మరియు చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకొని క్యారెట్ బంగాళదుంపలు మగ్గడానికి వాటికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత గ్రీన్ బఠానీని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బఠానీని ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నేను ఫస్ట్ టైం కళాయిలో ట్రై చేస్తున్నాను ఈ వెజిటేబుల్ బిర్యానీని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కళాయిలో, చాలా బాగా వచ్చింది నాకైతే. పుదీనా ఆకులు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. విధంగా ఇలా బంగాళదుంప ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. బంగాళదుంప ఉడికిన తర్వాత మాత్రమే టమాటా యాడ్ చేసుకోండి, లేకపోతే బంగాళదుంప ఉడకదు, పచ్చిగానే ఉంటుంది. వేసుకొని ఒక 5 నిమిషాలు మూత వేసుకొని మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక చిన్న స్పూను బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. నేనేం మర్చిపోయానో మీరు కామెంట్లో తెలియజేయండి. ఒకటి మాత్రం కన్ఫామ్గా మర్చిపోయాను నేను. రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. కల్లుప్పు, వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి కల్లుప్పు వేసుకుందాం. వీలైనంత వరకు సాల్ట్లు కాకుండా రాళ్ళుప్పుని యాడ్ చేసుకోవడం ద్వారా రుచి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కొలతలా తీసుకున్నాను అనమాట రైస్ వాటర్తో పాటు. అది మొత్తం ఒకేసారి నేను కలిపేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోనే సాల్ట్ మరియు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి మనం. ఇన్కేస్ కారం కానీ సాల్ట్ కానీ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పు వేసుకున్నాం కాబట్టి అది కరగడానికి టైం పడుతుంది. కరిగిన తర్వాత వేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇంకా వాటర్ ఉన్నాయి కదా,
మొత్తం ఒకసారి కలుపుకొని కరెక్ట్గా ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. 5 మినిట్స్కి నాకు వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కళాయి ఉంటే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. పెరుగు చట్నీ కానీ లేదా కట్టా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయానని చెప్పాను కదా, అదేంటిదో మీరు కనుక్కొని నాకు కామెంట్లో తెలపండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.